రేవంత్ రెడ్డి గారి పాలన, కేసీఆర్ గారి పాలన, గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వంపై జనాల్లో ఉన్న సానుకూలతను తెలుసుకోవడానికి ఈరోజు మనం సూర్యాపేట మండలం టౌన్లో ఉండడం జరిగింది. ఒక సామాన్యం దగ్గర ఉన్నాం. తెలుసుకుందాం మరి వారి మాటల్లో ఎలా ఉందో. దేశంలో సన్నబియ్యం పథకం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటిది ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి గట్టి నిర్ణయం తీసుకొని పేద బడుగు బలహీన వర్గాలకు అన్నం పెట్టే ఒక చైతన్యమైన పథకం తీసుకొచ్చిండు. ఇలా కడుపు నిండా భోజనం పెట్టిండంటే పేద ప్రజలకు ఇలా రేవంత్ రెడ్డికి దక్కింది. ఇంకోటి 4వ విషయం ఏంటంటే విదేశీ పెట్టుబడులు, యువతకు జాబులు. టీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాల కాలంలో మేమే అన్ని రకాలుగా చేసినాం, మేమే యువతకు జాబ్స్ ఇచ్చినాం అన్నాడు. సంవత్సరాల కాల వ్యవధిలోనే విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఇలా యువతకు జాబ్స్ రూపకంగా ఇలా జాబులు ఇచ్చి మన విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు జాబుల సౌకర్యం కూడా కల్పించిన ఘనత అయితే. ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి రాజీవ్ శక్తి కానీ మరిపోతే ఇంద్రమ ఇల్లు పథకాలు కానీ ఇటువంటి సంక్షేమ పథకాలు సంవత్సరాల కాలంలో చేయటువంటిది 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. దీన్ని కూడా క్రమేపీ తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి గారు తప్ప వేరే ప్రభుత్వం చేయలేదు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మేమే చేపట్టినాం, మేమే చేసిన నిర్ణయానికి సంవత్సరాల కాల వ్యవధిలోనే సంక్షేమ పథకాలు చేపట్టిన రేవంత్ సంవత్సరాల కాలంలోనే 60,000 నియామక ఉద్యోగ పత్రాలు అందించడం జరిగింది. అందులో ఒకటి దేశంలోనే సన్నబియ్యం పథకం చాలా మంచి నిర్ణయం, గట్టి నిర్ణయం. గట్టిగా ముందు అడుగు వేసి రేషన్ కార్డు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఒక కుటుంబంలో యాడింగ్ చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం కింద చేసుకోవడానికి ఒక యాడింగ్ కూడా కాలేదు. ఇలా సంవత్సరాల వ్యవధిలో 2 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా దక్కిందని చెప్తున్నాను.